చాలా మందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. ఇలాంటి జంతు ప్రేమికులు వాటిని కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమిస్తుంటారు. అలాగే వాటి ఆలన పాలన చూస్తుంటారు. తమ పెట్స్ కి కాస్త దెబ్బ తగిలినా వీరు విలవిలలాడిపోతారు. తమ నేస్తాల కోసం ప్రత్యేక ఆహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తుంటారు. అయితే ఈ జంతు ప్రేమికులు ఏదైనా పొరుగురెళ్లి 4-5 రోజులు ఉండాలంటే వారికి ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. ఇంట్లోనే పెట్స్ ని వదిలేస్తే వాటి ఆలన పాలన చూసేవాళ్లుండరని, అవి దిగులుపడి జబ్బు పడతాయని వారు వాపోతుంటారు. ఈ నేపథ్యంలో వారి సమస్యకు చక్కని పరిష్కారంగా పలు నగరాలలో అనేక సదుపాయాలతో పెట్స్ హాస్టల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా గుంటూరు నగరంలో ఇదే తరహాలో ఒక డాగ్ హాస్టల్ ప్రారంభమైంది. ఈ హాస్టల్లో పెట్స్ ని గంటలు, రోజులు, నెలలు ఇలా అవసరమైనంత కాలం వదిలి వెళ్లొచ్చు. ఇక్కడ పెట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన సౌకర్యవంతమైన ఎన్క్లోజర్స్ ఉన్నాయి. పెట్స్ కోసం కొన్ని ఆట బొమ్మలు, మంచి ఆహారం, విశ్రాంతి తీసుకునే బెడ్ వంటివి ఏర్పాటు చేశారు. ఆహారాన్ని ఇచ్చేటప్పుడు వీడియోలు తీసి యజమానులకు వాట్సాప్ లో పంపుతున్నారు. డాగ్స్ తమ యజమానిపై బెంగ పెట్టుకోకుండా వాటిని ఎంటర్టైన్ చేయడం, జబ్బు పడితే వైద్యం చేయడానికి కేర్ టేకర్లు కూడా ఉంటారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు తీర్థయాత్రలకు వెళ్లేవారు, 4-5 నెలల పాటు విదేశాలకు వెళ్లేవారు తమ పెట్స్ ను ఈ హాస్టల్స్ లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో హాస్టల్స్ లో పూర్తిగా ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. వీటికి తోడుగా పార్లర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెట్స్ అందరి జీవితాల్లో కూడా భాగస్వామ్యం అయ్యాయి. చాలామందిని కూడా పెట్స్ని చాలా ఇష్టంగా పెంచుకుంటున్నారు. వీటిల్లో కొన్ని పక్షులైతే మరికొన్ని జంతువులు, ఇందులో ప్రధానంగా డాగ్ని చాలా ఇష్టంగా కూడా ఎక్కువ మంది పెంచుకుంటూ ఉన్నారు. నగరాల్లో ఎక్కడైతే నగర సంస్కృతి అంతా కూడా విస్తరిస్తుందో అక్కడ పెట్స్ని, అత్యంత ఖరీదైన పెట్స్ని కూడా పెంచుకుంటూ ఉంటున్నారు. అయితే పెట్స్ను పెంచుకునే సమయంలో వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్స్ కోసం అంటూ ప్రత్యేకంగా మనం చూడొచ్చు డాగ్స్ జోన్స్ వెలుస్తూ ఉన్నాయి. గుంటూరు నగరం రాజధాని జిల్లాలో ఉంది కాబట్టి గుంటూరు నగరం భారీగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ డాగ్స్ జోన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే డాగ్స్ జోన్స్లో ప్రధానంగా ఏముంటాయి, ఈ డాగ్ జోన్లో వీటి కోసం ప్రత్యేకంగా హాస్టల్స్ని అయితే ఏర్పాటు చేశారు. కాబట్టి హాస్టల్స్ ఎలాగా ఉంటాయి, ఎందుకు డాగ్స్ హాస్టల్స్ని ఏర్పాటు చేస్తున్నారు, ఆ హాస్టల్స్లో సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి, పెట్స్ను పెంచుకునే వాళ్ళు ఏం చెప్తున్నారు, అలాగే నిర్వాహకులు కూడా ఈ డాగ్స్ జోన్స్ని ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ డాగ్స్ని ఉంచడం వెనుక ప్రధానంగా ఏంటంటే పెంచుకుంటున్న వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా లేదా ఫంక్షన్స్కి వెళ్ళిన సమయంలో కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది విదేశాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. 1 నెల 2 నెలలు లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటున్నారు. అటువంటి సమయంలో వాళ్ళని డాగ్ని ఇంట్లో ఉంచడం కుదరని పని. కాబట్టి ఎవరన్నా పక్కింటి వాళ్ళకి కానీ లేదా చుట్టాలకి, ఫ్రెండ్స్కి అప్పగించి వెళ్లాల్సి వస్తుంది. అటువంటప్పుడు అందరికీ పెట్స్ కొంత సమస్యగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ డాగ్స్ హాస్టల్స్ తీసుకొచ్చి డాగ్ హాస్టల్లో వాళ్ళకి కావాల్సిన రోజులు, అంటే గంటల దగ్గర నుంచి గంటలు, రోజులు, నెలలు ఈ విధంగా ఇక్కడ డాగ్స్ని ఉంచుకోవచ్చు. డాగ్స్ని పెట్టినందుకు ఇక్కడ గంటకి లేదా రోజుకి చార్జ్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ డాగ్స్ జోన్స్కి వస్తున్నాయి, డాగ్స్ హాస్టల్స్కి డాగ్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు అనేది వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు జనరల్గా డాగ్ను పెంచుకుంటూ ఉంటారు కదా, హాస్టల్కి తీసుకురావడం వెనుక, హాస్టల్స్ ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందనుకుంటున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు? మా మదర్కి ఒక 15 డేస్ నుంచి హెల్త్ ఇష్యూ ఉందండి. సో అందుకని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఎవరికైనా పక్కన వాళ్ళకి, రిలేటివ్స్కి అప్పచెప్దామంటే ఎవరు చూసుకోరు అంత ప్రాపర్. సో బోర్డింగ్ చెక్ చేసినప్పుడు అంకుల్ వాళ్ళు బోర్డింగ్ పెట్టారని తెలుసు. సో అందుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాము. అయితే స్టార్టింగ్లో కొంచెం భయం ఉండేది, ఎలా చూసుకుంటారు ఏంటి అని. కానీ ఒక 2-3 డేస్ తర్వాత కొంచెం నార్మల్ అవడం అని అలా బాగుంది. సో ఫుడ్ కానీ ఏదైనా కరెక్ట్ టైంకి పెట్టడం కానీ, వీడియోస్ సెండ్ చేయడం కానీ, ఏం చేసింది ఏంటి అనేది అబ్జర్వ్ చేయడం కానీ బాగా చూసుకుంటున్నాం. అయితే అదేవిధంగా ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు, మరికొంతమంది కూడా డాగ్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు డాగ్స్ తీసుకురావడం జరిగింది, దాని వెనుక ఉద్దేశం ఏంటి అనేది వీరిని కూడా అడిగి తెలుసుకుందాం. మీరు ప్రధానంగా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ ఈ డాగ్ హాస్టల్కి మీ డాగ్ని తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి? మొన్న మేము అరుణాచలం వెళ్ళామండి రీసెంట్గా. ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టడానికి ఇలాంటి ప్లేసెస్ అయితే ఎక్కడ లేవు. కాకపోతే మాకు రీసెంట్గా రీల్స్లో చూసాం. మేము చూసి సార్కి కాల్ చేసి ఇట్లా సంగతి అండి అంటే తీసుకొచ్చేయండి మేడం అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా చూసారండి. సార్, ప్రధానంగా టౌన్లో మనకి ఇక్కడ విస్తరిస్తున్న నగరాల్లో ఇది మొట్టమొదటిగా డాగ్ జోన్ అనుకోవచ్చు. ఎందుకు మీరు ఈ డాగ్ జోన్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంది, ఏం చెప్తారు? మేము 12 years బ్యాక్ డాగీ జోన్ అని పెట్ షాప్ ఓపెన్ చేసామండి. పెట్స్కి సంబంధించిన ఫుడ్, మెడిసిన్స్, యాక్సెసరీస్ అన్నీ ఫస్ట్ టైం గుంటూరులో ఎక్స్క్లూజివ్గా. ఒక 4 years తర్వాత బ్యాక్స్
గ్రూమింగ్ పార్లర్ కూడా ఓపెన్ చేసాము. అయితే ఇది చెప్తా ఉంది, మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ 10 డాగ్స్ని ఎట్ ఏ టైం ఉంచే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పూర్తి ఏసీ సౌకర్యంతో ఈ కేజీస్ అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా గుంటూరు లాంటి నగరాల్లో ప్రత్యేకమైన కేర్ టేకర్స్ ఉండి అన్ని ఫెసిలిటీస్తో కూడిన హాస్టల్స్ అనేది ఏర్పాటు చేయడం మొట్టమొదటిది. కాబట్టి బిజినెస్ పరంగా ఆలోచించకుండా సర్వీస్ అందించాలి. అదే ఎక్కువ మంది షాప్కు వచ్చే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళ అవసరాల మేరకు ఈ డాగ్ జోన్ను తీసుకురావడం జరిగిందని చెప్పి రాహుల్ చెబుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.